స్వామి స్వామి అరుణాచలం మహాత్మ్యాన్ని తెలిపే ఒక సంఘటనను రమణ భగవాన్ ఇలా వివరించారు. కుప్పు అయ్యర్ అనే వృద్ధుని భగవానులు గురుమూర్తంలో ఉండగా చూచారు. అతని కాళ్ళు చచ్చుబడి నడవలేక చట్టపై దేకేవాడు. ఒకసారి అతడు అలాగే పిరుదులపై దేకుతూ వెళుతున్నాడు. హఠాత్తుగా ఒక ముదుసలి ఆ దారిలో అతనికి ఎదురయ్యాడు. ఇతనిని చూస్తూనే ఏమిటా చట్టపై జరగటం, లేచి నడవబోయ్ అని గద్దించాడు. కుప్పు అయ్యర్ తనకు తెలియకుండానే లేచి నడవసాగాడు. జరిగిన దానిని నమ్మలేక 4 అడుగులు వేశాక చుట్టూ చూశాడు. ఎక్కడా ముసలివాడు కనపడలేదు. అయ్యరు నడిచి వస్తుంటే ఊరి వారందరూ సంభ్రమాశ్చర్యాలతో చూశారు. కుప్పు అయ్యరుకు కాళ్ళు వచ్చిన సంగతి ఊరిలో ఆయనను చూసిన ఏ వృద్ధుడైనా చెప్పగలడు. శ్రీ భగవాన్ విరూపాక్ష గుహలో ఉండగా భిక్ష తెచ్చి ఇస్తూ ఉండే సుందరే అయ్యరని రాత్రి గిరి ప్రదక్షిణకి వెళ్ళారా లేదా అని అడిగారు. వెళ్ళలేదు అన్నారు అయ్యర్. భగవాన్ భక్తులను ఉద్దేశించి, ఇదిగో రాత్రి ఇక్కడి వారంతా వెన్నెలలో గిరి ప్రదక్షిణకు వెళుతుంటే వీరు పోవాలని బయలుదేరారు. కానీ వారి వల్ల కాదని తోచిందట. అంతా నాతో చెప్పి వెళుతుంటే వీరు గబగబా నన్ను చుట్టి వచ్చారు. ఇదేమయ్యా అంటే గిరి చుట్టుట వచ్చుటకు చేత కాదనిపించింది, అందువల్ల భగవానుని చుట్టి వచ్చాను అన్నారు. నిన్ను నువ్వే చుట్టుకోవయ్యా, ఆత్మ ప్రదక్షిణమవుతుందని చెప్పాను అంటూ శ్రీ భగవాన్ ఒకటే నవ్వు. ఒక హరిజన భక్తునికి భగవాన్ మంత్రోపదేశం చేశారు. అతను శ్రీ భగవాన్ని ఎంతో భక్తితో ఆరాధించేవాడు. దూరం నుంచే వారి దర్శనం చేసుకునేవాడు. దీన్ని కొన్నాళ్ళు చూసి శ్రీ భగవాన్ అతనిని దగ్గరకి పిలిచి కరుణతో చూస్తూ ఎప్పుడు శివ శివ అని జపిస్తుండు, కలలో కూడా మరిచిపోవద్దు, అదే నిన్ను ధన్యుణ్ణి చేస్తుంది అని చెప్పారు. సేకరణ రమణ బంధు సుధారాణి మన్నే గారికి కృతజ్ఞతలు. రమణ సమూహపు అడ్మిన్ ఆత్మబంధువు గుంటి శేషాశర్మ గారికి కృతజ్ఞతలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఆత్మబంధువులకు షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.